ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన విషయం అందరికీ తెలుసు. మన గ్రామంలో సుమారు 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నారు. సుమారు 13 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. ఆ సేవలకి గుర్తుగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటాయి. 26 జిల్లాల్లో ఒక్క గొలుగొండ మండలం పప్సిటిపాలెం గ్రామం విఆర్పి నోకరాజుకే మంచి అవకాశం దక్కింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఆయన చేతుల మీదుగా ఉత్తమ సిబ్బందిగా ఉత్తమ అధికారిగా కూడా ఆయన మూమెంట్ అందుకున్నారు. అంటే ఆ విషయం మనకి, మన జానకిరాంపురం గ్రామానికి, మన నర్సింగ్పల్లి, మన పప్సిటిపాలెం 3 గ్రామాలకు కూడా చాలా చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో రాష్ట్రంలో 15,000 గ్రామాలు ఉంటే అందులో మన పప్సిటిపాలెం గ్రామం విఆర్పి నోకరాజుకి మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఎందుకు వచ్చిందంటే మన గ్రామంలో ప్రజలందరూ కూడా, మన 4 గ్రామాల ప్రజలు కూడా ఆయన చెప్తున్నట్టు మనం ఇప్పుడు కూడా పనిలోకి వెళ్ళాం. ఆ విధంగా 100 రోజులు పూర్తి చేయడంలో ఆయన ప్రత్యేక పాత్ర వహించాడు. మిగతా విఆర్పీలు అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఏదో వస్తారు వెళ్తారు చేస్తారు. కానీ ఈయనైతే ప్రతి మనిషి 100 రోజులు పనిచేయాలన్న సంకల్పంతో ఈయన కూడా ముందుండి మనందరినీ ఎప్పుడూ ప్రోత్సహించి ఖాళీగా ఉండకుండా 100 రోజులు ప్రతి మనిషి పనిచేయాలన్న సంకల్పంతో ఆయన కూడా ముందు చేయడంతోనే విశాఖ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మన గొలుగొండ మండలానికి ఉత్తమ అవార్డు వచ్చింది. అలాగే రాష్ట్రంలో మన పప్సిటిపాలెంకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవార్డు రావడం కూడా చాలా అభినందక విషయం. మొన్న పంచాయతీరాజ్ దినోత్సవం అయింది ఒక వారం రోజుల కిందట. అందులో మన నోకరాజు విజయవాడ వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డు పొందుకున్నారు. దానికి గాను మన గ్రామంలో మనం అందరం కూడా ఈరోజు చిన్న ఆయనకి సిరి సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో మనం మన గ్రామంలో నర్సింగ్పల్లి గ్రామంలో చేసుకోవడం మరి మన గారికి మా ఎన్ఆర్జీ స్టాఫ్ మొత్తాన్ని కలిపి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఓన్లీ నా వల్ల వచ్చింది కాదు, మా టీం వల్ల, మొత్తం హార్డ్ వర్క్ వల్ల వచ్చిన అనేసి నేను భావించుకుంటున్నాను.